మీరు అధర్మ వ్యవహారాలలో మీ జాతికి తోడుగా నిలుస్తున్నారా? అలా నిలిస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి వారిని ఇస్లాం ఏమని హెచ్చరిస్తుంది? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ ఇబ్నే మసూద్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: ఎవరు అధర్మ వ్యవహారంలో తన జాతికి తోడుగా నిలుస్తాడో అతని స్థితి ఒంటె నూతిలో పడిపోతుంటే దాని తోక పట్టుకు వ్రేలాడి దానితో పాటు నూతిలో పడేవానిని పోలి ఉంది. సోదర మహాశివులారా, అన్యాయానికి అధర్మానికి తోడ్పడటం అంటే ఆత్మహత్య సదృశ్యమని ఈ హదీసు చాటుతోంది. ప్రపంచంలో ఆ ఆత్మహత్య లేక నష్టం గోచరించకపోయినా పరలోకంలో మాత్రం అది తప్పనిసరిగా ఎదురవుతుంది అనే విషయం ఇక్కడ ఉదాహరణ ద్వారా స్పష్టం చేయటం జరిగింది. కనుక సోదర మహాశివులారా, అధర్మంగా అన్యాయంగా ఎవరు ప్రవర్తించినా వారికి తోడ్పాటు అందివ్వకుండా ధర్మబద్ధంగా జీవించే జీవితాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.